హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి పనస పొట్టు కూర అండి. ఎటువంటి మసాలాలు వాడకుండా ఈ పనస పొట్టు కూర సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా పనసపొట్టు కూరని తీసుకోవాలండి. మనకి బయట మార్కెట్లో పనసపొట్టు కూర అంటే ఇస్తారు. వీటిని నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకుంటున్నాను. శుభ్రంగా ఒక 4 సార్లు కడిగేసుకొని ఫిల్టర్ చేసేసుకొని వీటిని కుక్ చేసుకోవాలన్నమాట. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఈ పనసపొట్టు కూరని ఇందులోకి యాడ్ చేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని కనీసం 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా ఉడికితే మనకి కూర అనేది అంత టేస్ట్ వస్తుందన్నమాట. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత కొంచెం ఇలా దగ్గర పడుతుందన్నమాట. అంటే వాటర్ అంతా ఆవిరైపోయి ఇలా దగ్గర పడుతున్న టైంలో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలను యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలానే ఇందులోనే కొద్దిగా పచ్చిశనగపప్పుని కొద్దిగా పోపుల్ని యాడ్ చేసుకోవాలి. పోపుల్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలానే ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకున్న అల్లంని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉల్లి వెల్లుల్లి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది అచ్చం మనకి పులిహోర పోపులా ఉంటుందన్నమాట. చివరిగా కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఈ పోపుని అనేది బాగా వేయించేసుకోవాలి. ఈ పనసపొట్టు కూరని మాకు ఉగాదిలో నైవేద్యంగా పెడతారండి. చాలా ట్రెడిషనల్ రెసిపీ. ఒక్కసారి ఈ కర్రీని టేస్ట్ చూస్తే మళ్ళీ వండుకొని తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుందన్నమాట. ఈ పోపు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పనసపొట్టు కూరని వాటర్లోంచి ఫిల్టర్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ పోపులన్నీ ఇలా మొత్తం ఈ కర్రీలో కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కొద్దిగా పసుపుని యాడ్ చేసుకున్నాం కనుక కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఇంతలో ఎక్కువ మసాలా దినుసులు ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉప్పు, కారం, పసుపు అయితే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్టు అలానే కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు చింతపండు రసాన్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. చిక్కగా ఉంటే ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోండి. పల్చగా తీసుకుంటే 1 కప్పు వరకు చింతపండు రసాన్ని తీసుకొని యాడ్ చేసుకుంటూ మరలా మొత్తం కలిసేలా కలిపేసుకోవాలన్నమాట. సిమ్లోనే పెట్టుకొని దగ్గరగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇది మనం ఉడికించుకునేటప్పుడే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇలా వేయించుకునేటప్పుడు ఒక 10 నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ కూర గురించి తెలుసుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలానే ఒక్కసారి ఈ కూరని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అలానే చాలా టేస్టీగా, అలానే హెల్తీ కూడానండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.